పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు సముచిత స్థానం దక్కింది. తెలంగాణకు 6 అవార్డులు దక్కితే ఏపీకి 2 అవార్డులు వచ్చాయి. విద్య, కళ, పారిశ్రామిక, సామాజిక విభాగాల్లో తెలుగువారు పద్మశ్రీ అవార్డులు దక్కించుకున్నారు. నల్గొండ జిల్లా ఆలేరు మండలం సారాజీపేట గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు చింతకంది మల్లేశానికి పద్మశ్రీ వచ్చింది. ఈయన 10 ఏళ్ల క్రితమే ఆసి యంత్రాన్ని కనుక్కున్నారు. చేతితో 10 గంటల్లో నేసే వస్త్రాన్ని ఈ యంత్రం ద్వారా గంటలో నేయవచ్చు. ఈ యంత్రం కనుగొన్నందుకు గాను గతంలో మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ నుంచి కూడా అవార్డులు అందుకున్నారు. మల్లేశం ప్రస్తుతం ఆలేరులో చేనేత వృత్తిలో కొనసాగుతూ ఆలేరు మండలం సిల్క్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందన్నారు టెలికాం రంగ నిపుణులు త్రిపురనేని హనుమాన్ చౌదరి. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు, గురువుల స్ఫూర్తితో ప్రజాసేవపై మక్కువ పెంచుకున్నానన్నారు ఆయన. సర్వీసులో ఉండగా జరిగిన కొన్ని సంఘటనల్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 7 కిలోమీటర్ల వైర్లు లాగించి చెట్ల మీద నుంచి వాటి మీద నుంచి కూడాను టెలిఫోన్లు అక్కడ పెట్టి ఇష్టం వచ్చిన వాళ్ళకి టెలిఫోన్ చేసుకోండి, డబ్బిస్తే ఇచ్చారు, లేకపోతే పోయింది అన్నాను. ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే మా డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళంతా కూడా ఏమిటి ఇలా చేస్తున్నారు అంటే, అహర్నిశం సేవామహే, ప్రజలకు కావాల్సిన సేవలన్నీ కూడా అందించాలి, అంతేగాని రూల్స్ తర్వాత ముందు సేవ. ఖమ్మం జిల్లాకు చెందిన సామాన్యుడికి అరుదైన గౌరవం దక్కింది. వన్యజీవి రామయ్య ఎన్నో ఏళ్లుగా మొక్కలు నాటుతూ ప్రతి ఒక్కరిని నాటమని చెబుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. కేవలం మొక్కలు నాటడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని అనేక ప్రాంతాల్లో లక్షల్లో మొక్కలు నాటాడు. రామయ్య సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నందనవనంలో విహరిస్తే వచ్చే ఆనందాలుగా భావిస్తా ఉన్నా. ఈ పద్మశ్రీ అవార్డు ద్వారా ఇంకా నాలాంటి వనజీవులు తయారవుతారని నాలో ఆశాభావం. వీరితో పాటు తెలంగాణకు చెందిన శిల్పి ఎక్క యాదగిరిరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చంద్రకాంత్ పతవా, వైద్య రంగంలో మహ్మద్ అబ్దుల్ వాహిద్ కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అటు ఏపీ నుంచి మాంటిసరీ విద్యా సంస్థల అధినేత కోటీశ్వరమ్మకు పద్మశ్రీ వచ్చింది. దశాబ్దాలుగా విలువలకు కట్టుబడి విద్యాబోధన చేస్తున్న కోటీశ్వరమ్మ పద్మశ్రీ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి, కానీ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు కన్ఫర్ చేశారు. ఇది నేను భారతదేశంలో ఇంజనీరింగ్ R&D అనేటువంటి ఇండస్ట్రీకి మూలకారకుడయ్యాను. దాని మూలంగా ఈ రికగ్నిషన్ వచ్చింది. ఏపీ కోటాలో పారిశ్రామిక రంగం నుంచి బివి మోహన్ రెడ్డికి పద్మశ్రీ వచ్చింది. దేశంలో ఇంజనీరింగ్ R&Dకి రూపకల్పన చేసినందుకు, తక్కువ కాలంలోనే గ్లోబల్ కంపెనీ స్థాపించినందుకు అవార్డు వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 8 మంది తెలుగు వారికి పద్మ పురస్కారాలు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.